ఇన్నోళ్ళెవలో ఈయనోళ్ళెవలో ఈ ముచ్చట చెవులు పెద్ద వేసుకొని ఈనాలే. ఇక దొంగలు పడుతున్నారు ఇంటింటికి, జాగ్రత్తగా ఉండాలి. మా ఇంటికి తాళం వేసుకున్నాం, మాకేం కాదని అని అనుకుంటున్నారా? దొంగలు పడుతుంది ఇంటి సామాను కాదుల్లో, ఇంటి బయట ఉన్న సామాన్లకు. ఇంటి బయట ఏం సామాను అని అనుకుంటుర్రా? చూపిస్తాం పాండ్రి. దొంగకు చెప్పే లాభం అంటే ఏందో అనుకున్నా గానీ కరెక్టే నువ్వు. ఇగో గిల్లు ఇంట్లో చూడుర్రి, మంచి మంచి బ్రాండెడ్ కంపెనీ బూట్లు, చెప్పులు, చిన్న పోరగాళ్ళై, పెద్ద పోరగాళ్ళై, ఆడోళ్ళై అందరు ఈ కుప్ప తెచ్చేసిర్రు. అగో గిన్నిగానం చెప్పులు గీళ్ళింట్లో ఎందుకున్నాయి, ఏమైనా కొత్తగా దుకాణం పెట్టబోతున్నారా అని అనుకునేరు. ఇవన్నీ దొంగతనం చేసి తీసుకొచ్చిన చెప్పులుల్లా. ఇగో ఇది ఉప్పల్ రామంతపూర్లా నైట్ పూట చెప్పులు దొంగతనం చేసుడు, ఇంట్లో వేసుకున్నాడు, తెల్లారి తీసుకుపోయి ఎర్రగడ్డల సెకండ్ హ్యాండ్ లో అమ్ముడు. ఇంత మంచి దంద చేస్తే ఆయన చూపెట్టరా అంటారా? ఇగో గీ అక్క దులుపుతుంటే మంచం మీద నాకే మెరక అన్నట్టు చిన్నగా ఎడ్డి ముఖం వేసుకొని కూసున్నాడు కదా. గీ మూత వారే గీ దందాకు యజమాని, కర్త, క్రియ, కర్మ. ఇగో గీ అన్నుండు కదా, గీ అన్న కూడా ఇల్లు అపార్ట్మెంట్ లోనే ఉంటాడట. కొత్త బూట్లు ఇంటికాడిప్పితే తెల్లారు చూస్తే మాయమైనాయట. అరే చెప్పులేటి పోయినాయి, చెప్పులకేమన్నా కాళ్ళు రావచ్చునా, ఎవడెత్తుకపోయిండు అని సీసీ కెమెరాలలో చెక్ చేస్తే ఇగో గీ మూతవారి పంతనం అంతా బయటపడ్డది. అమ్మా చెప్పుల దొంగ దొరికితేవురా అని చెప్పేసి నలుగురు నెంటేసుకొని పోతే ఇంట్లో మొత్తం చెప్పులే, ఏడ చూడు చెప్పులే, సంచులే. ఇగో ఎట్లా దులుపుతుంది చూడుర్రి. ఇగో ఈమె చూడుర్రి మీదికెళ్ళి ఉల్టా ఎట్లా మాట్లాడుతుందో. అక్కకు బాగా కోపం వస్తున్నట్టుంది. 3 పువ్వులు 6 కాయల లెక్క నడుస్తున్న దందాను యోగిలికి ఇట్లా ఖరాబ్ చేయబట్టని అక్క బాగా గరానికి వస్తుంది. వాసవనగర్ లో ఉంటురండి. నిన్న మన జరిగిన శ్రీనగర్ కాలనీ, భరత్ నగర్, రామంతపూర్ పలు ఏరియాలలో దొంగతనం చేసింది వీళ్ళే. వానికి సపోర్ట్ ఇది అని భార్య కూడా సపోర్ట్, ఫుల్ సపోర్ట్. కొట్టకుంటే ముద్దు పెట్టుకుంటారు, నీకు ఆయనకు ముద్దు పెట్టుకుంటారు. దొంగ ముద్దు పెట్టుకుంటారు. బంగారం కూడా ఎత్తుకొచ్చిన వాడు మెయిన్ కిలాడి అని భార్య నేను చెప్తున్నా కదా, కిలాడి నెంబర్ 1 కిలాడి. ఈ దందాల ఈ అక్క చేయి కూడా ఉందంట. గుడికాడ చెప్పులు దొంగతనం జరగంగా చూసినాం గాని గిట్లా ఇల్లు తిరిగి చెప్పులు దొంగతనం చేసే దొంగని గీన్నే చూస్తున్నాం పోన్రి. ఈ దెబ్బతోని జనాలంతా చెప్పులను లాకర్లను, ఇంట్లోనో గూట్లను మొత్తం మీద సీసీ కెమెరాలు పెట్టో దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతట్టుంది పోన్రి. మనమేనైతే ఇంట చెప్పులు పోతావైతే చెప్పులే కదా అనుకుంటాం, కానీ ఈ చెప్పులతోని వాళ్ళు దందానే పెట్టిరంటే ఎంత మంచి దందానో చూడురి. ఇంకా నయ్యం రా నాయన, చెప్పులతో పాటు ఇటు చేసిన బట్టలు కూడా దొంగతనం చేయలే.